బీజేపీ ఇప్పుడున్న మనం రిజల్ట్ చూస్తూ ఉంటే బీజేపీ కూడా అనూహ్యంగా పుంజుకుంది అనుకోవచ్చు కదా. డెఫినెట్ గా నరేంద్ర మోడీ యొక్క పరిపాలనే ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పొచ్చు. మా వల్ల కూటమి వల్ల మేము ఒకరికొకరు అందరూ కూడా సహకరించుకుని ఇవాళ మంచి ఫలితాలు సాధించారు. ప్రజలు మా ముగ్గురు కూటమిని నమ్మి ఆశీర్వదించారు, తెలుపు దిశగా మమ్మల్ని నడిపించారు. కానీ రఘురామ్ గారు ఒక విషయం చెప్పండి. మనం చూసాం మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాక చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందా? ప్రతికార రాజకీయాలు తెచ్చుకునే అవకాశం ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? ఖచ్చితంగా ఉండదండి. పరిపాలన మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి చరిత్ర లేదు. మనం చూసాం, ఆయన 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేశారు, 14 సంవత్సరాలు అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన చరిత్ర మనం చూస్తే ఎక్కడా కూడా విధ్వంసక రాజకీయాలు కానీ లేకపోతే కనుక ఒక వెండిక్టివ్ పాలిటిక్స్ కానీ ఆయన చేయలేదు. సో ఒక ఏ విధంగా అభివృద్ధి ఎజెండాని తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని అందరికీ పరిచయం, అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టే మూడోసారి ఆయన 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ఓన్గా మూడోసారి ప్రమాణ స్వీకారం 3 సార్లు ముఖ్యమంత్రిగా అవుతున్నట్లు లెక్కది. మొత్తం మీద 4 సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఈ దేశంలోనే ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఆయన అతి సీనియర్ మనం చెప్పచ్చు. 4 సార్లు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఎక్స్పీరియన్స్ ని రాష్ట్ర పరిపాలన మీద, రాష్ట్ర అభివృద్ధి మీద పెడతారనేది ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనకు విజయ్ అని సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. అక్కడ జగన్ ఒంటరి అయిపోయాడు, ఒంటరి ఎలా ఉంటుందంటే ఒక 4 కలిసి కొడితే ఎలా ఉంటుంది, ఆ రకంగా అందరూ కలిసి జగన్ ఓడించారు అనే విధంగా. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? అంటే మీరు అందరు కలిశారు కాబట్టి జగన్ ఓడారనుకోవచ్చా, లేదు అక్కడ జగన్ పరిపాలన నచ్చలేదు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారంటారా? ఒకటి, కలవడాన్ని ఆశీర్వదించడం ఒకటి, జగన్ పరిపాలనని నచ్చకపోవడం ఒకటి. జగన్ సంచేత మరి ఆయన కోరుకున్నదే కదా, నా ఆత్మవిశ్వాసం కన్నా కూడా అతి విశ్వాసము ఎక్కువ అని అయిందని మనం అనుకోవాల్సి వస్తుంది. సో ఆయన కేవలము నేను సంక్షేమం అందజేశాను అనుకున్నాడు. మరి గతంలో కూడా అనేక ప్రభుత్వాలు సంక్షేమం అందించే గానీ ఈ విధమైనటువంటి ఎదురు దెబ్బ గతంలో ఏ ప్రభుత్వానికి తగలేదు. ఈవెన్ కేసీఆర్ గారు ఓడిపోయినా కానీ గౌరవప్రదంగా సీట్లు వచ్చాయి. 119 సీట్లకి ఆల్మోస్ట్ ఆయనకి దగ్గర 40 సీట్ల వరకు వచ్చాయి. మరి ఓటమి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా దొరకకుండా ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారు. సో చేత భవిష్యత్తు అటు అక్కడ కేసీఆర్ కష్టమే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మరి జగన్మోహన్ రెడ్డికి కష్టమే. పార్టీని రఘురామ్ గారు ఏపీలో ఇప్పుడు వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో? చాలా కష్టం అండి. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తెలంగాణలో చూస్తున్నాము, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు విడిగా వచ్చాయి, సత్తా ఏంటో అర్థమైంది, 1 సీట్ కూడా రాలేకపోయింది. సో ఎంతమంది ఆయనతో ఆ 39 మందిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోతారు, ఎంతమంది బీజేపీకి జాయిన్ అవుతారు? ఖచ్చితంగా త్వరలో విత్ ఇన్ ఏ మంత్ లోనే ఆయన దగ్గర నుంచి కేసీఆర్ గారి నుంచి ఆయన ఫ్యామిలీ మెంబర్ తప్పించి మిగతా వాళ్ళంతా మెల్లిమెల్లిగా జారు. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని నేను అడిగేది, ఆంధ్రప్రదేశ్ లో అక్కడ తెలంగాణ సేమ్ ఆంధ్రప్రదేశ్ లో చూడాలి. పార్టీని నడిపించడం అంటే ఏదో మొండిగా తను వాళ్ళ నాన్నగారి యొక్క చరిష్మా ఉంది కాబట్టి గతంలో 2 సార్లు ఏంటిది కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ అతను నడిపించాడు పార్టీని. సో ఇప్పుడు అత్యంత సీట్లు రావడము, దాన్ని ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కోగలుగుతాడు, ఏ విధంగా పార్టీ నడుపుతాడు అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పక్కన ఖచ్చితంగా ఆయన మీద చేసిన దానికి విడ్డెక్టు రాజకీయం అని చేయడు కానీ అయినా, బట్ ఎంతైనా కొడుకు ఊరుకోడు కదా. సో ఆయన చేసిన పాపాన్ని బయట తీస్తాడు, తీసి ఏమేం చేశారు, ఎక్కడెక్కడ తప్పులు చేశారు ఖచ్చితంగా అవన్నీ చూడడం రాజకీయంలో భాగం అయిపోయింది ఇవాళ. సరే చూద్దాం ఎంతవరకు అతను సస్టైన్ కాగలుగుతాడు, పార్టీ నడిపించగలుగుతాడు, ఎంత సమర్థంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా రాగలుగుతాడా, ఏం మాట్లాడతాడు, ప్రజా సమస్యలు మాట్లాడతాడా లేదా, ఇవన్నీ ఒక వేచి చూడాల్సిందే. భవిష్యత్తులోనే ఇవన్నీ చూస్తాం ఖచ్చితంగా. రైట్. విజయ్ గారు ఏం చెప్తాను నేను అన్నట్లు, ఇప్పుడు సేమ్ కక్ష సాధింపు చర్యలు ఉండే అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో? జగన్
పంపిస్తే అయిండు, జగన్ జైలుకి పంపిస్తే జగన్ సీఎం అయిండు, చంద్రబాబుని జైలు పంపిస్తే చంద్రబాబు సీఎం. ఇప్పుడు ఎమోషన్ అదే పబ్లిక్ కూడా ఎమోషనే క్యారీ అవుతుంది కదా, ఆ ఎమోషన్ కావచ్చు, ఈ ఎమోషన్ కావచ్చు, ఎమోషనే మొత్తం మీద. ఓ మతం ఎమోషన్, బీజేపీది ఓ మతం ఎమోషన్. రాజకీయ పార్టీలు విధానాలు ఇవే తీసుకుంటాయి. నెక్స్ట్ ప్రజలు ఏంది సంక్షేమము అభివృద్ధిని యాక్సెప్ట్ చేసిన ఎమోషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం ఎమోషన్కే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, విధానాలు మార్చుకుంటాయి. మనం సంక్షేమ అభివృద్ధి వైపు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అది కొంచెం ఉన్నా ఓకే. మేజర్గా ఎమోషన్ మీదనే రాజకీయాలు నడపాలి అనేదే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇంటర్నల్గా నిర్ణయాలు తీసుకుంటాయి. చూడండి, ఎందుకంటే ఈ నెక్స్ట్ 5 ఏళ్ళు జరగబోయేది అదే. నెక్స్ట్ 5 ఏళ్ళు దేశవ్యాప్తంగా ఏ ఎమోషన్ మీద నడుస్తుంది? ఇండియా పాకిస్తాను పీఓకే మీద కంపల్సరీ. ఎందుకు? ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ మీద దాడి, ఇజ్రాయెల్ పాలస్తీన్, చిన్న చిన్న అందరూ అంటారు దేశంలోనే, అరే చిన్న దేశాలు దాడి చేస్తున్నాయి, మనం ఏందా పీఓకే మీద ఎందుకు చేయమని ప్రజల నుంచే వస్తుంది. ప్రజల నుంచే అది అవుతున్నప్పుడు రాజకీయ పార్టీలు చేయాల్సిందే అది. ఆ ఎమోషన్ ని ప్రతి ఒక్కరూ క్యారీ చేయాల్సి, భారతదేశ ప్రజలందరూ ఎమోషనల్ చుట్టే తిరుగుతాయి రాజకీయాలు అంటే తిరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు అదే దానికే మొగుతురు, ప్రజలు ఓట్లు వేస్తున్నారు కదా. సంక్షేమాన్ని పట్టించుకోవట్లేరు, అభివృద్ధిని పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేరు. మరి ఇంకా ప్రజలు ఏం కావాలి? ఎమోషన్ కావాలనుకున్నప్పుడు ఎమోషనే చేస్తారు కదా. దేశవ్యాప్తంగా ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటే ఇప్పుడు దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగినాయి, టోల్ రేట్లు పెరిగినాయి, ఆర్థిక వ్యవస్థ బీజేపీ మొత్తం కొంతమందికే దోషి పెడుతున్నటువంటిది, మొత్తం క్యాపిటలిస్టిక్ కంట్రీగా చేస్తున్నది, నయా క్యాపిటలిజం ట్రెండ్ క్రియేట్ చేసినటువంటిది. మీడియా కానీ అన్ని వ్యవస్థలు ఒక చేతుల్లో గుప్పెట్లోకి పోయినాయి. ఇవన్నీ ఏమి అబ్జర్వేషన్ చేయట్లేరు. ఆఖరికి ఎమోషన్, ఒక వ్యక్తిత్వ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మీద వ్యక్తిత్వ హననం ఒక ఎమోషను. మెదక్లో కూడా లీడింగ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఉన్నట్లు తెలుస్తుంది. మనం చూసాం మెదక్ విషయానికి వస్తే అక్కడ హరీష్ రావు కూడా తీవ్రస్థాయి డే అండ్ నైట్ ఆయన కష్టపడ్డాడు, ఎలాగైనా సరే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని. అప్పటికి కూడా ఇక్కడ కూడా బీజేపీ ముందంజ ఉందని తెలుస్తుంది. అది ఉందని వస్తుంది. అందులో ఒక రౌండ్ ఏమో బీఆర్ఎస్ వస్తుంది, ఒక రౌండ్ బీజేపీ వస్తుంది. ఇక మెదక్ది ఏంటంటే చివరి వరకు ఇట్లానే నడుస్తుంది. చివరి రౌండ్లోనే దాని ఫలితం తేలే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఒకటి లీడ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ విషయంలో రిఫరెండం అన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? నాకు 14 వస్తాయి, 12 వస్తాయి, 5 నెలల కాలంలో నా పరిపాలన గీటు రాయి అన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తారు? అదొకటి. తెలంగాణకున్న డేంజర్ ఉంది ఒకటి. తెలంగాణకి ఏంది డేంజరు? ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇద్దరు ఒకే పార్టీ గతంలో సంబంధించినటువంటి వాళ్ళు. ఇద్దరు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం కూడా చేశారు. 50 లక్షల రూపాయలు పంపిస్తే తీసుకుపోయి ఇచ్చి తెలంగాణ మొదట్లోనే చేయాలని. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అత్యంత జాగ్రత్తతో ఉండాలి, అత్యంత నిరంతరం ఒక అబ్జర్వేషన్లో ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేశంలో పెట్టే షరతు ఎందుకు? ఓన్గా బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టు కనిపించట్లేదు. ఓన్గా 272 రావట్లేదు బీజేపీకి. 230, 220 దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో ఈ తెలుగు రాష్ట్రాల మీద ఒకే ఒక డిమాండ్ పెడతారు కదా చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాలు నాకు అప్పగించండి, ఇక్కడ మీరు జోక్యం చేసుకోవద్దు. ప్రతి అంశం ఇంటర్నల్ గా అదే పెడతారు, అదే వస్తుంది ఈ అంశం. హైదరాబాద్ ని ఏ చేతిలో ఇన్నాళ్ళు ఇది గుజరాత్ మాఫియా కబ్జా చేద్దామని చూసింది. ఇప్పుడు ఎవరు? తెలుగుదేశం మాఫియా చేస్తుందా? తెలంగాణ ఆంధ్ర మాఫియా చేసే అవకాశం ఉందా? ఇది తెలంగాణ ప్రజలు నిరంతరం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి మాఫియా చేతుల్లోకి ఎందుకు? తెలంగాణకున్న గుండెకాయ తెలంగాణ ఇప్పుడు వచ్చే 10 సంవత్సరాలు ఎంపీలు ఇక్కడ తెలంగాణ కూడా బీజేపీ ఇప్పుడు ఎంపీలు అయితే ఉంటారు కదా, మెజారిటీ ఎంపీలు ఏమైతుందంటే ఇప్పుడు కీలకం చంద్రబాబు నాయుడు శాసిస్తాడు. బీజేపీ ఎంపీలు డమ్మీలే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం పడిపోద్దని. ప్రభుత్వం పడిపోయి అటువంటి ఎందుకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. వాళ్ళు జోక్యం చేసుకోరు. చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేస్తాను మాట్లాడుతున్నారు 100%. బ్లాక్మెయిల్ కాదు, ఒక రాజకీయ పార్టీగా నేను గెలిచినా అదే చేస్తండి. ఎవరు గెలిచినా రాజకీయంగా ఏం చేస్తారు? మీరు గెలిచినా అదే చేస్తారు. రాజకీయంగా ఆలోచించినప్పుడు ఏం చేస్తారు? నాకు దీని మీద మొత్తం పెత్తనం కావాలి
ఇప్పుడు బీజేపీకి ఏంది, దేశం అంతా వెళ్ళుకుంటారు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వదిలేద్దాం, తెలుగు రాష్ట్రాలు చంద్రబాబుకు వదిలేద్దాం, చంద్రబాబు తెచ్చిన ప్రతి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తారు కేంద్రము, చంద్రబాబు తీసుకున్న ప్రతి దాన్ని ఓకే చేస్తారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావాల్సింది 8 మంది ఎంపీలు బీజేపీ గెలిచిన ఏముంటది, తెలంగాణ పరిస్థితి ఉంటుందంటారా? ఏది ఊహించి ఆయన మాట్లాడుతున్నారు, అదంతా ఆయన ఊహకి వదిలేద్దాము. అంటే విజయ్ గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్టు, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అతను ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా కొంత మెరుగైన ఫలితాలు తీసుకొచ్చింది. అంతేగాని దానికి కేంద్రానికి ముడిపెట్టడం సరికాదు. కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీజేపీ సీట్లు తక్కువ రావచ్చు, కానీ ఎన్డీఏ ఆల్రెడీ ఎన్నికల ముందే కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా బీహార్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, సో భారతీయ అంటే ఈయన ఏమంటాడు అంటే, ఒకటి విజయ్ గారు ఏమంటారు, రఘురామ్ గారు విజయ్ గారు ఏమంటారంటే, ఇప్పుడు పూర్తి ఎన్డీఏకి పూర్తి మెజార్టీ రాదు, అప్పుడు కీ రోల్ ఈయననే పోషించాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టే డిమాండ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా అక్కడ అంగీకరించాల్సి వస్తుంది ఎన్డీఏ అనేది ఈయన కామెంట్ చెప్తున్నారు, విజయ్ గారు చెప్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్తున్నారు, విశ్లేషణ ఆయన ఖచ్చితంగా అలాగే జరుగుతుందని మనం ఎలా ఊహిస్తాం? ఎందుకంటే ఎన్డీఏలో ఎన్నికల ముందే ఒప్పందం కుదుర్చుకుని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని కేంద్రం, రాష్ట్రము అనేక చోట్ల మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా కేరళలో కానీ, తమిళనాడులో కానీ బీజేపీ పొత్తులు పెట్టి ముందుకెళ్ళింది. తమిళనాడులో 2 సీట్లు గెలుస్తుంది, కేరళలో మొట్టమొదటిలో 2 సీట్లు గెలుస్తున్నాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 3 సీట్లు. సో కీలకంగా సౌత్ రాష్ట్రాల యొక్క ఇంపార్టెన్స్ భారతీయ జనతా పార్టీ గతంలో ఉంది, ఇప్పుడు అదే విధంగా ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ ఎక్కడ కూడా తగ్గదు. కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు పనిచేసినా, మేము పనిచేసినా, ఎవరు పనిచేసినా రాష్ట్ర ప్రయోజనాలు పనిచేస్తాం తప్పించి కాంగ్రెస్ పార్టీ లాగా, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ లాగా సొంతగా వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే, సొంత ప్రయోజనాలకి తావివ్వం అనేది ప్రజలకు తెలుసు కాబట్టి గెలిపించారు. రఘురామ్ గారు, ఇప్పుడు ఏపీలో కూటమి ఈ స్థాయిలో, ఈ మెజార్టీ రావడానికి ఈ స్థాయిలో వస్తుంది, దాంట్లో మోడీ ప్రభావం ఖచ్చితంగా ఉండిండొచ్చా? ఎస్, డెఫినెట్ గా నరేంద్ర మోడీ రోడ్ షోలు చేయడము, ఆయన 3 రోజులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి పర్యటించడము, ఈవెన్ 3-4 బహిరంగ సభల్లో ఆయన మాట్లాడడము, అదంతా ఖచ్చితంగా మోడీ గారి పరిపాలన అండ్ చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి త్యాగం, ఒక పక్కన కష్టం మోడీ గారు, ఇంకో పక్కన ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు, ఇంకో పక్కన త్యాగం, ఇది పార్టీని ప్లస్ వ్యక్తిగతాన్ని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిపి ఈ యొక్క ఇంత పెద్ద విజయాన్ని సాధించడంలో ముగ్గురు పాత్ర ఉంది. దాంట్లో నరేంద్ర మోడీ గారి అతిపెద్ద పాత్ర ఉన్నది, దాన్ని కొట్టిపడేయలేం. కానీ ఒకటి రఘురామ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు అని మీరు అన్నారు. అయితే 2014 రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలి, అనుభవజ్ఞుడు అని చెప్పేసి అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. సో